దోహాలోని గ్యాస్ పరిశ్రమలో జరిగిన భారీ పేలుళ్లలో 13 మంది మరణించినట్టుగా గుర్తించారు. వీరిలో 12 మంది భారతీయులు ఉన్నట్టుగా ఖతార్ అధికార యంత్రాంగం ధృవీకరించింది. రాస్ లఫాన్ ప్రాంతంలోని లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడి కారణంగా స్తంభించిన కార్యకలాపాలను కార్మికులు పునరుద్ధరిస్తున్న సమయంలో ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. బర్జాన్ గ్యాస్ సరఫరా విభాగంలో ఈ ప్రమాదం జరిగిందని, ఇది ఒక సాంకేతిక ప్రమాదమని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దోహాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడిగా మరికొందరు అదృశ్యమయ్యారని పేర్కొంది. అటు భారతీయుల మృతిని దోహాలోని భారత రాయబార కార్యాలయం సైతం అధికారికంగా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు భారత ఎంబసీ తీవ్ర సంతాపం తెలియజేసింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి ఖతార్ సర్కార్ అత్యుత్తమ వైద్య చికిత్స అందిస్తుందని స్పష్టం చేసింది. భారత్ ఎంబసీ ప్రమాదానికి గురైన భారతీయ పౌరులకు, వారి కుటుంబాలకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయం అందించేందుకు భారత ఎంబసీ నిరంతరం ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మరణించిన భారతీయ కార్మికుల భౌతికాయాలను వీలైనంత త్వరగా భారతదేశానికి పంపించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేసినట్టుగా ఎంబసీ పేర్కొంది.